ఒక్కసారి ఊహించండి, ఆఫ్రికాలోని సింహం గడ్డి మేస్తుంది, షార్క్ సముద్రంలో కూరగాయలు తింటుంది, ఈగల్ పండ్లు తింటుంది, పులి పాము కూడా గడ్డిని నములుతుంటే ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తుంది కదా. ఎవరు ఎవరిని చంపడం లేదు, అందరూ ఫ్రెండ్స్ లా జీవిస్తున్నారు. కానీ ఈ సన్నివేశం నిజంగా జరిగితే భూమి మీద జీవితం కొన్ని సంవత్సరంలోనే నాశమవుతుంది. అది ఎందుకంటే ఇది నేచర్ లోని బ్యాలెన్స్ ని సంబంధించిన కథ. ఆ కథను మనం ఈ రోజు తెలుసుకుందాం పదండి. ఆ కథని తెలుసుకునే ముందు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేయండి. ఇది మనకు బూస్టప్ ఇస్తుంది వీడియో చేయడానికి. ఇక మొదటిగా మనము జంతువుల శరీర నిర్మాణం ఎలా పొందాయి అనేది చూద్దాం. ముందు మనం బయాలజీ నుంచి మొదలెట్టాలి. సింహం, పులి, పాము, షార్క్ లాంటి జంతువులు మాంసం తినడం కోసం మిలియన్ సంవత్సరాలుగా ఎవల్యూషన్ ద్వారా మారిపోయాయి. వీటి దవడ, దంతాలు, కడుపు ఆమ్లం అంటే యాసిడ్స్, కడుపులోని ఉండే యాసిడ్స్ అన్ని మాంసం కరిగించేలా డిజైన్ అయ్యాయి. ఉదాహరణకి సింహం కడుపులో ఉన్న యాసిడ్స్ మనిషి కంటే 10 రెట్లు బలంగా ఉంటాయి. ఇది మాంసాన్ని కరిగించడానికి ఉపయోగపడుతుంది. కానీ మొక్కలు తినే జంతువులకు, పశువులకు, జింకలకు పెద్ద పొడమైన పేగులు ఉంటాయి. వాటిలో ప్రత్యేకమైన బ్యాక్టీరియా కూడా ఉంటాయి. అవి గడ్డి, ఆకులు జీర్ణం చేయడంలో సహాయపడతాయి. కానీ సింహం దగ్గర అలాంటిది లేదు. అది గడ్డి తిన్న దానిలోని పోషకాలు శరీరానికి అందవు. ఫలితంగా ఆహారం లోపమై బలహీనత పొంది మరణాన్ని పొందుతాయి. అంటే మాంసాహారి జంతువులు వెజిటేరియన్ అవుతుందంటే అది తన శరీర నిర్మాణానికి వ్యతిరేకంగా జీవించబడుతుంది అని అర్థం. కొన్ని వారాలలోనే అవి చనిపోతాయి. అలాగే మాంసాహారులు లేకుంటే మొక్కాహారులు కూడా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఊహించండి, అన్ని సింహాలు, పులిలు చనిపోయారనుకోండి. అయితే జింకలు, కుందేళ్లు, ఏనుగులు, ఎద్దులు వీళ్ళకి ఎవరి బెదిరింపు కూడా ఉండదు. వీళ్ళ జనాభా భయంకరంగా పెరుగుతుంది. మొదట్లో ఆనందంగా అనిపిస్తుంది, అరే వా, ఎవరు ఎవరికి హాని చేయడం లేదు. కానీ కొద్ది రోజుల్లోనే ఆహారం సరిపోదు. వీళ్ళు గడ్డి, మొక్కలు, ఆకులు అన్ని కూడా తింటాయి. గడ్డి తక్కువ, అడవులు వాడిపోతాయి. చిన్న మొక్కలు, చెట్లు, మొగ్గల్ని కూడా ఇవి వదలవు, అన్నినే తింటాయి. దీంతో ఫారెస్ట్ నశిస్తాయి, నేల ఎండిపోతుంది, ఇంకా గడ్డి దొరకదు. ఆ తర్వాత వీళ్ళే ఆకలితో చనిపోతారు. అంటే మాంసాహారులు లేకపోతే మొక్కాహారులు కూడా ఎక్కువ రోజు బతకరు. ఇక అలాగే మొక్కలు వాతావరణంపై ఎలా ప్రభావం బీరుతాయనేది చూద్దాం. ఇప్పుడు మీరు ఆలోచించండి, మొక్కలు భూమి మీద ఆక్సిజన్ ని ఇస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ ను తాగుతున్నాయి. కానీ మొక్కాహారులు వాటిని తినేస్తే మొక్కలు తిరిగి ఎదగవు. దీంతో సాయిల్ ఎరోజన్ మొదలవుతుంది. నదులు మురికి పడతాయి, నేల పోతుంది. చెట్లు లేకుండా పోతే వర్షాలు తగ్గుతాయి, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, భూమి వేడెక్కుతుంది. ఫలితంగా వర్షాలు తగ్గిపోతాయి, అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. అలాగే వేడి వాతావరణం కూడా మొదలవుతుంది. ఒక్క చిన్న మార్పు, మాంసాహారులు వెజిటేరియన్ కావడం వల్ల భూమి మీద మొత్తం క్లైమేట్ సిస్టమ్ ని కుదిపేస్తుంది. అలాగే ఇది సముద్రంలో ఎటువంటి ఎఫెక్ట్ ని ఇస్తుంది చూద్దాం. ఇప్పుడు సముద్రంలోకి వెళ్దాం. సముద్రంలో షార్క్, డాల్ఫిన్, సీల్స్ ఇవన్నీ మాంసాహారులు. వీళ్ళు చిన్న చేపల జనాభాని కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ వెజిటేరియన్ అయ్యాయంటే చిన్న చేపల సంఖ్య బాగా పెరుగుతుంది. అవి ప్లాంక్టన్ అనే చిన్న మొక్కలను తింటాయి. కానీ గుర్తించుకోండి, ఈ ప్లాంక్టన్ భూమి మీద ఆక్సిజన్ లో 60% ఉత్పత్తి చేస్తాయి. అవి లేకుంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, సముద్రం విషపూరితం అవుతుంది. పుష్పకాలు అంటే ఫ్లవర్స్ అన్ని చచ్చిపోతాయి, సముద్ర జీవ వ్యవస్థ మొత్తం కూలిపోతుంది. ఇప్పుడు అలాగే ఇది ఫుడ్ చైన్ ని ఎలా ఇంబ్యాలెన్స్ చేస్తుందో చూద్దాం. ప్రతి జీవి ఒక ఆహార గొలుసులో భాగమే. సింహం జింకను తింటుంది, జింక గడ్డిని తింటుంది. ఇది ఒక చైన్. ఇప్పుడు ఆ గొలుసులో సింహం లేనప్పుడు మిగతా సిస్టమ్ కూడా పడిపోతుంది. శవభక్షకాలు అంటే గద్దలు, హైనాలు, వీళ్ళకి ఆహారం దొరకదు, వీళ్ళు కూడా చనిపోతారు. పరిశుద్ధం చేసే సూక్ష్మజీవులు అంటే మైక్రో ఆర్గానిజం కూడా తగ్గిపోతాయి. దీంతో మృతదేహాలు పూడవు, వ్యాధులు వ్యాపిస్తాయి, నేచర్ లో స్మెల్ కూడా పెరుగుతుంది. డీకంపోజ్ అనే అవసరమైన సైకిల్లోనే ఇవన్నీ జరుగుతాయి. మాంసాహారులు లేకపోతే ఆ సైకిల్ ఆగిపోతుంది. ఇప్పుడు ఇది మనుషులపై ఎలా ప్రభావం చూపిస్తుందో చూద్దాం. ఇప్పుడు మనల్నే చూసుకుందాం. మొదట మనకి ఆనందంగా అనిపిస్తుంది, లయన్స్ లేవు, టైగర్స్ లేవు, భద్రతంగా అడవిలో తిరగొచ్చు అని. కానీ వాస్తవం దానికి విరుద్ధం. జింకలు, కుందేళ్లు, పందులు ఇవన్నీ వ్యవసాయ పొలంలోకి వచ్చి పంటలు తింటాయి. రైతులు వాటిని అడ్డుకోలేరు, పంటలు నాశమవుతాయి, ఆహార
ఆహారం తగ్గిపోతుంది, అందరూ ఆకలితో బతకాల్సి వస్తుంది, అడవులు లేకుండా పోతాయి, వర్షాలు తగ్గుతాయి, భూమి వేడెక్కుతుంది, మానవ జీవితం కూడా ప్రమాదంలో పడిపోతుంది. ఎందుకంటే ఎకోసిస్టమ్ మన ఆరోగ్యానికి కూడా బేస్ అవుతుంది. నీరు, గాలి, ఆహారం అన్ని దానిపైయే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మీరే అడుగుతారు, అయితే ఈ మాంసాహారుల వలన మనకి ప్రయోజనం ఏంటి అని. జవాబు సింపుల్. ఇవి నేచర్లో డాక్టర్స్ లాంటివి. సింహం లేదా పులి బలహీనమైన జింకలని మాత్రమే వేటాడుతాయి. దీంతో ఆరోగ్యకరమైన జింకలు బ్రతుకుతాయి. ఇవి జనాభా కంట్రోల్ చేస్తాయి, వ్యాధులు పడకుండా అడ్డుకుంటాయి. ఉదాహరణకి అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లో 70 సంవత్సరాల తర్వాత వూల్ఫ్ని అంటే తోడేల్ని తిరిగి తీసుకొచ్చారు. వాటి వల్ల జింకల సంఖ్య తగ్గింది, అడవులు తిరిగి పుష్టిగా పెరిగాయి, నదులు సర్దుకున్నాయి, పక్షులు కూడా పెరిగాయి. ఒక ప్రెడేటర్ తిరిగి రావడంతో మొత్తం ఎకోసిస్టమే హీల్ అయింది, అంటే అభివృద్ధి చెందింది. ఇక ఫైనల్ రిజల్ట్ ఏంటో చూద్దాం. కాబట్టి ఫైనల్ గా చూసేదైతే అన్ని మాంసాహారులు వెజిటేరియన్ అయితే ఏమవుతుంది? మాంసాహారులు చనిపోతారు, మొక్కహారులు ఎక్కువై ఆకలితో చనిపోతారు, మొక్కలు నాశనం అవుతాయి, సముద్రం విషపూరితం అవుతుంది, వాతావరణం వేడెక్కుతుంది, మనుషులు బతకడం కష్టమవుతుంది. అప్పుడు ఇది పీస్ఫుల్ వరల్డ్ కాదు, ఇది సైలెంట్ వరల్డ్ అవుతుంది. నేచర్ కి కరుణ అనేది అవసరం కాదు, బ్యాలెన్స్ అనేది అవసరం. అందుకే సింహం వేటాడినప్పుడు, షార్క్ చేప పట్టినప్పుడు దాన్ని క్రూరతంగా చూడకండి. అది నేచర్ యొక్క బ్యాలెన్స్. ప్రతి జీవి, చిన్నదైనా పెద్దదైనా, భూమి మీద జీవితం కొనసాగడంలో ఒక భాగమే. ఎందుకంటే జీవితం అనేది ప్రేమతో కాదు, సమతోలనతో, అంటే బ్యాలెన్స్ లో నిలబడింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వాట్ ఇఫ్ టాపిక్ మీద సైన్స్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం క్యూరియస్ గా ఉండండి, నేచర్ తో కనెక్ట్ గా ఉండండి. And don't forget to subscribe.